నమస్తే టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఘనంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నత పోలీస్ అధికారుల చేత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ యొక్క లోగో ఆవిష్కరణ. ఉత్తరాంధ్రగా పేరుగాంచిన విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నతాధికారులైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ లోగో ఆవిష్కరించడమైంది. ఈ సందర్భంగా జై యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని అధికారులు తెలియజేయమని కోరగా, ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, కోల్పోతున్న సంక్షేమ పథకాలు మరియు జర్నలిజంపై ఆసక్తితో ఉన్నత చదువులు చదివి ఏదో చేయాలనే తపనతో చాలా మంది యువత వస్తున్నా ఎటువంటి అవకాశాలు లేక తమ చదువుని, తమ ఆసక్తిని, తమ బాధ్యతను నిర్వర్తించడానికి చాలా మంది యువ జర్నలిస్టులు మరియు యాజమాన్య ఒత్తిడిలు భరించలేక ఆయా పత్రికల్లో, ఛానల్స్లో కొనసాగలేక పూర్తి స్థాయి పర్మిషన్లతో, నియమ నిబంధనలతో సోషల్ మీడియాలో వేదికలైన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిని ఆధారంగా చేసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఆక్రమణలను, లోటుపాట్లను ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియజేస్తూ తమదైన శైలిలో నిరంతరం నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం వార్తను చేరవేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు యొక్క సాధక బాధకాల్ని తీర్చే విధంగా అడుగులు వేసే సంఘం మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని తెలియజేయగా, మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన మీ జై యూనియన్ ద్వారా జర్నలిజం యొక్క విలువలను కాపాడుతూ ప్రతి సమస్య ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా పోరాడుతూ ముందడుగు వేయాలని, ఉన్నత చదువులు చదివి జర్నలిజంపై ఆసక్తితో వస్తున్న యువతీ యువకులను కూడా అవకాశం కల్పించాలని కోరారు. రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనేక పత్రికలు లేదా ఛానల్స్ యొక్క విలేకరులమంటూ తిరుగుతున్న ఫేక్ విలేకరులను ఏరేసి దిశగా మా పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీ యూనియన్లు కూడా సహకరించాలని, వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులుగా సమాజంలో బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల యొక్క గొంతు అయి ప్రతి సమస్యను ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉన్నత విలువలతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు సోదరులకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO సంజయ్ రెడ్డి మరియు ఛానల్ యొక్క ప్రతినిధులు దామోదర గోవింద, పవన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా JAY యూట్యూబర్ అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఫర్ యూట్యూబర్స్ అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజున పత్రికా రంగం అవుతుందండి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అవ్వండి, చాలామంది పనిచేస్తూ సమాజానికి ఏదో సేవ చేయాలని వస్తున్నారు. అందులో భాగంగానే యూట్యూబర్స్ ఈ రోజున మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో సుమారు 246 మంది ఉన్నారని చెప్పారు. మరి యూట్యూబర్స్లో కూడా ఎంతో ఔత్సాహికులు, ఏదో సమాజానికి ఒక సర్వీస్ చేయాలని తపంతో ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా సమాజ హితం కోసం, సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి న్యూస్ని తప్పకుండా యూట్యూబ్ ద్వారా ప్రజలకి తెలియచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అయింది. ప్రజలకి సత్వరంగా సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. సో అందరూ కూడా సెల్ ఫోన్ ఎక్కువగా వాడడంతో ఈ యూట్యూబర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. మరి మీరు అందరూ ఒక అసోసియేషన్గా ఉన్న ఒక మంచికి మారుపేరుగా యూట్యూబర్స్ అందరూ కూడా సమాజ హితవుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.